కింది మరి ఏమి వ్యర్థం కాకూడదని ఆయన నిలబడి మైక్ ద్వారా వాక్యం చెప్తూ వచ్చాడు. ఒక వ్యక్తి వర్షంలో ఎక్కడికి పోలేక ఇంకా కనీసము మరి దాక్కోవడానికి స్థలం లేక ఆ యొక్క మందిరపు గోడల దగ్గర ఆనుకుని ఉన్నాడు. ఆ వాక్యం అతడు అంగీకరించాడు. పాపక్షమాపణ పొందాడు, పశ్చాత్తాపం పొందాడు, మార్పు చెందినవాడై వేల ఆత్మలు సంపాదించాడు. అంటే వాక్యం అనేది ఒకరికైనా వేల మందికైనా అది ఫలించాలి. ఆ పరిచయం ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ బలహీనలైన మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు. అంతే తప్ప మేమేం మీకంటే గొప్పవారమని కాదు, మేమేం నిలబడితే మరి మాకేమో అని కాదు, కానీ ప్రభు అనేది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు 4:13-16 సెలవిచ్చాడు. ఏ పరిచర్యకైతే ప్రభు ఏర్పాటు చేశాడో పరిచర్లో వాడబడుతూ ఉండాలి. ఎంతవరకు వాడబడాలంటే మరణం వరకు, 2:10 ప్రకారం నమ్మకంగా ఉండాలి. అందరిని బట్టి సాధ్యమంత వరకు మమ్మల్ని మేము ప్రతి విషయాల్లో ఒప్పుకోవడానికి సరి చేసుకుంటూ ప్రభు ఇంట్లో నిలబడుతున్నాం. సరే, ఈ రాత్రి బైబిల్ స్టడీకి గాను అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఒకటి కనబడుతుంది, ఎందుకంటే మేము ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటాం. మొన్న 31st వాచ్ సర్వీస్లో దైవజనుడు వాక్యం చదువుతున్నాడు, ఒక మాట అన్నాడు. అది నన్ను 2 విషయాల్లో టచ్ చేస్తూ వచ్చింది. వాక్యం చదివినప్పుడు సిస్టర్ అక్కగారు మీరు చదవద్దంటే నేనే చదువుతాను, అది నాకు ఇష్టం అన్నాడు. అది నన్ను కదిలించింది. 2 విషయాలు. అరే, చదివేవాళ్ళు ఎందుకు వద్దన్నాడు మొదటిది. రెండవది ఆయన పాపులర్గానే అనుకున్నా. ఆయన అడగలేము కదా, అడగలేదు. కానీ సరే, ఆ విషయం అనిపించింది. ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, రెండో విషయం ఓ విషయంలో కరెక్టే. ఎందుకంటే మేము ఇక్కడ మైక్లో నిలబడి అంటుంటాం, నేను కూడా లైవ్లో విన్న వర్తమానాలు కానీ రిపీట్ చూస్తుంటాం. మళ్ళీ మేము రిపీట్ చేసినప్పుడు, అంటే దాన్ని చదివినప్పుడు అది ఎందుకంటే వాళ్ళు అన్న దాంట్లో ఏదో లాస్ట్ భాగమో వాక్యం ఏదో అవసరమో తీసుకుంటాం. మిగతా వారి లైవ్లో అర్థం కాదు, లేదా మైక్ ద్వారా బయట ఉన్న వారికి అర్థం కాదు, లేదా సైడ్ ఉన్న వారికి అర్థం కాదు. అంటే ఏం చేయాలి? వాళ్ళకు కూడా మైక్ ఇవ్వాలి, లేదా నేనే చదవాలి. వాళ్ళకైనా మైక్ ఇవ్వాలి, లేదా నేనైనా చదవాలి. ఇది 2 రీజన్ అయినప్పుడు ప్లస్ ఉండాలి. అంటే అప్పుడే 2 అవుతాయి. అర్థమైతే ఎందుకనుకుంటా అర్థమవుతుంది. సరే, అందుకే కొన్ని విషయాల్లో ఆయా స్థలాల్లో కూడా దేవుని యొక్క వాక్యము ఒకరికి మైక్ ఇచ్చింటారు, వాళ్ళు చదువుతూ ఉంటారు. ఈయన కూడా దాన్ని అంటే ఆ మైక్ ద్వారా వాళ్ళకి లైవ్ వస్తుంది కాబట్టి ఈయన బయట ఉన్నవారికి కానీ తర్వాత ఓపెన్గా వినవారికి కానీ అర్థమవుతుంది. ఇది రాబో దినాలకైనా అవసరం బట్టి చేస్తే మంచిదని ఆశ. సరే, ఇప్పుడు నేను కూడా చదువుతాను. గలతీ 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 వచ్చిన ప్రకారం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అగును అన్నాడు. గత ప్రభుదినంలో కూడా చూస్తూ వచ్చాం. ఈ రోజుల్లో ప్రయోజనకరమైన జీవితాలు క్రైస్తవుల్లో
లేదా దేవుని పిల్లని పెళ్ళిబడి వారిలో తక్కువ కనబడుతున్నాయి. ప్రయోజనకరమైన జీవితం ఎందుకు తక్కువగా కనబడుతొస్తాయి? నేను అనుకుంటా, అసలు ఒక వ్యక్తికి రక్షణ ఇస్తున్నాడు, ఒక వ్యక్తి రక్షణ ఇస్తున్నాడు అంటే రక్షణ అంటే ఏంటి? విడుదల అంటే ఏంటి? ఆ జీవితాన్ని అంటే ఏదైతే పట్టబడితో వచ్చాడో లేదా అప్పచెప్పాడో దాని నుండి అతడు విడుదల అంటే క్షేమం పొందట. ఆ విషయాల్లో దేవుడు మనల్ని కృప చూపాడు. యాక్చువల్గా గత రక్షణ లేని దినాల్లో మా తండ్రి గారు, మా తల్లి గారు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు, కన్నీరు గార్చారు. ఈ స్థలంలో నుండి ఎన్నోసార్లు లేచిపోయిన రోజులు ఉన్నాయి. నేను నాకు నిలిచే విలువ ఎంత యోగకరమైందో అవసరతను బట్టి వాడు నాయకుడు కానీ, అవసరం బట్టి సందర్భాలు బట్టి మనకంటే అవసరం ఉంది కానీ మనం దాన్ని లెక్కించేయకుండా కొన్ని విషయాలు అన్ని దాటిపోతూ వస్తాం. ఎప్పుడొస్తుందంటే ఆ విషయంలో ఉన్న విలువ, ఆ విషయంలో ఉన్న ఏర్పాటు అర్థమైతే వస్తాయి. అర్థం కాని వ్యక్తులకి 2+ ఉంటారు, 2+లో ఉంటారు. అట్లాంటి వ్యక్తులు రాగా 1:1 అవుతారు. అంటే 2+1 గారు 2:1 గారు 1:1 అవుతారు. అంటే ఇంక ఎట్లా కలిపినా వాడు అక్కడే ఉంటాడు కానీ ఇక్కడికి రాలేడు, ఇక్కడికి రాలి. అంటే ప్రభులో నిలిచి ఉండాలంటే ఏదో ఒకటి నష్టం కావాలి. అంటే ప్రభు ఇంటికి వచ్చే విధానంలో దేన్నో ఒకటి త్యాగం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ప్రభు యేసు వారు అనుకో, ఆయన దాన్ని వదులుకున్నాడు. అందుకే అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 నుంచి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 నుంచి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టి కూడా భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, ఎంతంట దేవుని పోలికలో దేవునితో స్థానమును తన్ను తానే వదులుకొని, ఇప్పుడు అంటాడు 6-7 వచనాల్లో చదవండి. తను తాను తగ్గించుకుని ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినట్టుగా, ఎలా అందట మనుష్యుడిగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే దేవుని యొక్క స్వరూపము, దేవదూతల కంటే ఉన్న స్థానమును వదులుకొని మానవుని స్వభావం ధరించుకొని రిక్తుడుగా, అంటే భూమిలో ఆయన ఉన్నప్పుడు ఎంత రిక్తుడుగా ఉన్నాడో అంత రిక్తుడుగా, ఆయన దగ్గరికి ఎవరు రాలే. అందుకంటాడు ఎవరి స్వార్థ 1:11 ఆయన తన వారిదికి వచ్చును, తన వారు ఆయన అంగీకరించలేదన్నాడు. 1:11 ఆయన తన వారిదికి వస్తే ఆయన వారు అంగీకరించలేదు అంటే అర్థమే అంతగా తృణీకరించబడ్డాడు. ప్రభు తాను అంత రిక్తుడైతే మనమున్న స్థానం ఎంత రిక్తులైతాం అంటే, అందుకంటాడు మొదటి తిమోతి 4:8 అంటాడు, అన్ని విషయములలో వాగ్దానములతో కూడిందై అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉండాలి. అంటే ప్రభు వ్యక్తిని సంపాదించి రక్షించుకున్నప్పుడు అన్ని విషయాల్లో ప్రయోజనం. ప్రభువే అంత తగ్గించుకుంటే నేనెంత, అప్పుడు అర్థమవుతుంది. ఏమో అప్పుడు కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే దాని నుండి 1+1 విడుదల పొందినప్పుడే, అంటే ఒకటోటి విడిచిపెట్టినప్పుడే. అబ్రాహాముని అడుగుదామండి. అబ్రాహాముని అడిగి, ఏమయ్య అబ్రాహాము గారు, మీరు ఎక్కడో ఊరని దేశంలో ఉన్నారు, స్వాస్థ్యం మీకేమీ లేదా అంటే ఆయన ఆ ఊరని ప్రాంతంలో ఆయన అన్ని భూములు ఆస్తులు వదులుకున్నారు. ఉన్నాయి, ఆ ఊరు ప్రాంతంలో ఉన్నాయి. అందుకే ఆదికాండం 12:4 నీ స్వజమును, నీ తల్లిని, నీ తండ్రిని, నీ కలిగిన వాటిని వదిలిపెట్టన్నాడు. అంటే అన్నీ వదులుకొని ఒట్టి చెల్తో ప్రయాణం కావటంటే, అంటే ఎంత పరిస్థితి అంటే ఆ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ విలువ అనేది అర్థమవుతుంది. అది లేక ఊరికి అట్లా టచ్ అయితే అర్థం కాదు.
అంటే ప్రభులో ఒక వ్యక్తి స్థానం అనేది అంత విలువైంది. దాన్ని ఆయన ఫిలిప్పీ 2:6-7 ప్రకారం అంత రిక్తుడైనప్పుడు నీవెంత, నీ స్థానం ఎంత. ఇది మొదటిగా కేవలం కానీ వర్తమానంలోకి వెళ్ళలేదు, అది ఉపయోగకరమైనది. ఎలాంటి వారిని ఆయన అందుకంటాడు, 1 తిమోతి 4:7 అంటాడు, అపిత్రములైన ముసలమ్మ మాటలు విసర్జించి దైవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకునము అన్నాడు. ఎట్లాంటి ఈ రోజుల్లో దైవభక్తి కదిలే కొద్దీ కనబడదు కదా. ఎట్లుంటుందంటే, ధనవంతుని అడిగాడు, ఏమయ్యా ధనవంతుడా, నీవన్నీ విషయాల్లో నాకు బాగున్నావు, నీవు ఒకటి వదులుకో అన్నాడు. ఏంటంటే అన్నీ ఉన్నాయి, ఒకటి వదులుకుంటే ఆయనంటే మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళాడంట. అంటే ఈ రోజుల్లో ఏది వదులుకోవాలంటే దాన్ని వదులుకోవడానికి కష్టం. కాబట్టి మనకు అర్థం కాదు ఎలాంటి వాడు ఆయన ప్రభు ఉపయోగించుకుంటాడు. ఒకటి చూస్తూ వస్తాం. మొట్టమొదటిగా విశ్వాసముల జీవితంలో దైవభక్తి అంటే ఎలాంటి వారిగా ఉండంటే, మొట్టమొదటిగా అదే రండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు లేదా మొదటి 3 వచనాలు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పటాలంలో శతాధిపతి కొర్నేలి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఈ రోజుల్లో కష్టం. నేను ఎక్కువగా ప్రాణం చేస్తే కూడా అదే, చాలాసార్లు అది అనుకుంటాం కదా. ఒకసారి వివాహమైనప్పుడు వైన్ అది కటింగ్కి వెళ్ళాను. బాగా టచ్ అయిన వ్యక్తి, అంటే పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన అన్నాడు, అంటే వివాహం కాకమునుపు ఒక మాట అడిగాడు, అంటే వివాహ వయసులో ఒక మాట అడిగాడు, ఏమన్నా వివాహం చేసుకుంటారు? చేసుకోక తప్పదు కదా బ్రదర్ అన్న. చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకుంటారంటే, దేవుని యొక్క వాక్యం రాయబడిందన్నా, ఆదిగా బైబిల్లో మాట్లాడబడింది, ఫలించి అభివృద్ధి పొంది నిందించి అని రాయబడింది, భూమిని నిందించి అని రాయబడింది. మరి మనం కూడా వివాహమైన సంతతి కావాలి కదా అన్న. ఎంతమంది కావచ్చు అన్నాడు ఆయన. ఆయనకి పరిచయం ఉంటుంది కదా. ఆయన ఎంతమందికి దేవుడు ఇస్తే ఎంతమంది లేదన్నా. అప్పుడు నమ్మలే హారిని పాసుకల పెళ్ళైన ఆ సంవత్సరానికే పిల్లలు ఎత్తి వచ్చారు. అంటే సంతోషము. అప్పుడు అనుకున్నా, తెలియకుండా అన్నాను, తెలుసున్నాను, పెళ్లి కాకమునుపన్న ఆ మాట కనీసము వితిన్ 93లో మ్యారేజ్ అయితే 2003 కల్లా 6 మంది పిల్లలు. అంటే 10 లోపల కరెక్ట్గా 6 మంది పిల్లలు అయ్యారు. ఇంకా ప్లస్ అయ్యారు, కానీ ఇంట్లో ఫోర్స్ని బట్టి డ్రాప్ అయ్యాం. అంటే అర్థం ఏంటంటే, అప్పుడు అన్నమాట నేర్పించుకున్నప్పుడు సంతోషము దుఃఖం ఉంటాయి. యథార్థంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే, ప్రభువా మామకైతే కుటుంబంలో రక్షణ కార్యం ఇచ్చావు, గర్భఫలం ఇచ్చావు. కీర్తనలు 126, 127, 128 ప్రకారము, 127 ప్రకారము నీ యందు ఫలించాలి, వర్ధిల్లాలని వాక్యము సెలవిస్తుంది. కానీ ఇంతమంది పిల్లలు ఇచ్చావు, కుటుంబంతో ఇచ్చావు, తల్లిదండ్రులతో ఇచ్చావు. ఇంతమందిని నేను ఒకటి కుటుంబముగా పెంచుటెట్లా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, వాళ్ళు భయంతో పెంచుటెట్లా కదా. ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎందుకంటే విడిచిపెట్టకూడదు, దండించాలి. అంటే అందుకంటాడు, ఇక్కడ అంటాడు, అందుకే అపోస్తలుడైన పౌలు అపోస్తలుగా 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఇటలీ పటాలంలో శతాధిపతి కొర్నేలని భక్తిపరుడు కైసర్లు ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి ఉండి అన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి భక్తితో ఉంటే చాలా కష్టం. రెండవది, ఆ వ్యక్తి దేవుని ఇంట్లో మరీ పనిచేస్తే మరీ కష్టం. పనిచేస్తూ ఉంటే మరీ కష్టం. ఎందుకంటే అందుకంటాడు యాకోబు 3వ అధ్యాయంలో, మీరు బోధకులుగా ఉండొద్దయ్యా. బోధకులుగా ఉండేవాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
ఎందుకంటే బోధ చేస్తున్న మనకే అమ్మ, చేయకపోతే దేవుడు కొడతాడు, చేస్తే మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. చేయకపోతే దేవుడు కొడతాడు. ఏం ప్రభా మరి స్టడీ చెప్పల్లా వద్దా, తలేమని వస్తూ ఉంది, ప్రభు వాక్యము, ప్రభు నిలబడు, ఎవరో పక్క కాళ్ళు బిక్తున్నాయి అంటే ఇన్ని ప్లస్. ఆయన కూడా పాపం బ్రదర్ కూడా మొన్నే నాకు ఆశ్చర్యం అనిపించింది. 1వ తారీఖు వచ్చి ఇక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడి వాక్యం మరి ఆయన అంటే ఆ వాగ్దానం గురించి వివరించినప్పుడు, సహోదరుడు వాగ్దానం గురించి ఇచ్చినప్పుడు, సహోదరుడు దేవుడి సేవకుడు కూడా ప్రార్థన చేసినప్పుడు మరి నాకు ఎంతో ఆశ్చర్యం వచ్చింది. ప్రభా నీవెంత కృపగల దేవుడు. ఆ వచ్చిన సేవకుడు కూడా నాన్న 40,000 ఖర్చు పెట్టుకున్నాను, నాకు కూడా మూతి వంపు సొంపలైతే అన్నాడు. ఆయన కూడా వచ్చిందట ఒకసారి ఈ ప్రాబ్లం. నేను కూడా మరి మామూలుగా ఫిజియోథెరపీతో బాగుపడ్డాను, 40,000 ఖర్చు అయిందని నాకు అప్పటికే అన్నాడు. అంటే 3 రోజుల్లోనే నేను ఎంతోమంది చూశాను కానీ ప్రభుని బట్టి. అంటే ప్రభు దేవుని ఇంట్లో పరిచయం చేయడానికి తన దాసుల్ని ఏ రీతిగా లేపుతొస్తున్నాడు, ఏ రీతిగా వాడుకుంటున్నాడు. నేను కూడా మొన్న జానకుడు చెప్పాను, స్టూలు కుర్చీ వేస్తే వాక్యం చెప్తాను రా, లేకపోతే చాతు కాదా అన్న. ఒకసారి ప్రభు దగ్గర బల్ల ఎదురు ప్రాణం చేసినప్పుడు మోకాళ్ళు పట్టుకుపోయినాయి. ఎప్పుడు కూడా అదే స్థితి, ఇంకా పూర్తిగా ఫిట్నెస్ రాలేదు, కానీ కూర్చోవడానికి మనసు ఒప్పడట్లేదు. ఇంకా వయసు ఉంది కదా, బలం ఉంది కదా, ప్రభువు నిలబెడతాడు కదా. అంటే ప్రభు ఇంటిలో పరిచయం చేసేటప్పుడు పరీక్షించుకోవాలి. ప్రభు ఇంటిలో కుటుంబంతో కలిగినప్పుడు ఎంత ఉండాలి, అది భయం. అందుకంటాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి ఉండి, దేవుని యందు భయభక్తులు ఎట్లా నేర్చుకుండాలి, 1. 2 తన కుటుంబానికి ఎట్లా నేర్పించాలి కదా. అతడు ఒక్కటే ఉంటే చాలు కదా, అతడు ఒకటి ఉంటే చాలు కదా. ఎజుకేని అడిగితే చెప్తాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. ఇప్పుడు ఆయన అన్నాడు, నీళ్లు చక్కబెట్టుకో చచ్చిపోతున్నావు అన్నాడు. ఇతను మాత్రం బాగుపడ్డాడు. తన ఇంటి వారి విషయంలో శ్రద్ధ ఆశకు వదిలిపెట్టి ఇప్పుడు అంటాడు 18-19, అదే 20వ అధ్యాయం 18-19 చదవండి. 2వ రాజులు 20వ అధ్యాయం 18-19. నా దినములలో సమాధానము సత్యము. అంతే, నేను బాగుంటే చాలు కదా, వాడు ఎట్లనే తిరిగి తాగిని ఇష్టం వచ్చిన జీవితం జీవించి నేను ఒక్కనే అట్లా క్రమంతో వస్తే బాగుంటుంది కదా. ఇది ఇప్పుడున్న దౌర్భాగ్యమైన జీవితాలు. కాబట్టి కుటుంబ విషయంలో శ్రద్ధ భయం లేని జీవితాలు పెంచుతూ వస్తున్నాం. కానీ కొన్నేళ్ళు అట్లా పెంచలేదు. తన జీవితంలో తాను ఏదైతే భయం కలిగి ఉన్నా నీతిగా ఉన్నాడో తన పిల్లలకు నేర్పించాడంట. ఇది పిల్లలు కలిగినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం 17-18లో అబ్రాహామును బట్టి ప్రభు ముందెరిగాడంట. చదవండి ఆదికాండం 18వ అధ్యాయం 17-18లో. నేను చేయబోకారు అబ్రాహాము దాచేదనా. అతడు ఎలాంటి వాడంటే బలమగల గొప్ప జనమగను, అతని మూలముగా భూమిలోని సమస్త జన్మలు ఆశ్రయించబడును. అబ్రహాము గురించి చెప్పినది తన ఎట్లా అంటా ఇంకోసారి చూడమ్మా. అది యెహోవా మార్గం గైకొనుటకు ఏదంట నీతి న్యాయములు జరిగించచ్చు తన పిల్లలకి నేర్పించాడంట.
అందుకే అంటాడు మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించాను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడు ఎక్కువ అప్పగించడాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించినడలా. ఈ రోజుల్లో ఈ మార్గం ఎంతమంది నడుస్తారు? ఆయనకు కుమారుడు చెప్తున్నాడు రాజరికానికి వస్తే ఆయన మార్గంలో అనుసరించిన నీవు ఏ పని పూనుకొని ఎక్కడ తినను అన్నిట్లో వివేకంగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టలు ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనాలను గైకొనుము. నెంబర్ 1. నెంబర్ 2 అంటాడు, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యంతో అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసుడు కూడా నీకుండగా మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరుస్తాడు. ఎంత భయం పెట్టాడండి రాజుకి. ఈ రోజుల్లో ఈ క్రమం కుటుంబాల్లో 90% తగ్గిపోయింది. అంటే 90% తగ్గిపోయింది. 90% తగ్గిపోయింది. అట్లా అంటే మా కార్యాలు జరిగితే చాలు, మా ఇంట్లో సుఖం ఉంటే చాలు, లేదంటే మా కార్యాలు ఎట్లో గట్ల జరిగితే చాలు. ఎట్లన్నా పోనాయా, వాళ్ళొకరు ఉన్నారు వాళ్ళు చేసేకున్నారు, ఓకే అవేం చెప్పి తప్పదు కదా. కాడిపాపున పనులు ఉన్నట్టు కొన్ని పనులు కాడిపాపున పనులు ఎవరన్నా కాల్చుకు తప్పదు, లేదంటే భూమిలో కేకి తప్పదు. అంతే రెండే, ఒకటి కాల్చాలి ఒకటి పెట్టాలి అంతే. అదే దౌర్భాగ్యం. అంటే మన జీవితాల్లో ఇలాంటి దౌర్భాగ్య జీవితాలు కాక ఇప్పుడు సొలొమోనుతో అంటాడు, ఆయన జ్ఞాపిస్తున్నాడు, ఆయన మార్గంలో నువ్వు అనుసరించడలా నీవు ఏ పని పూర్వక ఎక్కడ తిరిగినా అన్నిట్లో అయినా వివేకంగా నడుచుకుంటావు. మోసే ధర్మశాస్త్రం రాయబడిన దేవుని కట్ల ఆయన నియమించిన ధర్మమంతటి ఆయన న్యాయ విధులను శాస్త్రాలను గైకొనగాలి. అప్పుడు నీ పిల్లల్ని తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఆయన 40 ఏళ్ళు బాగానే కాపాడుకున్నాడు. లాస్ట్కి వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు 11వ అధ్యాయం 3-4 వచనాల నుంచి చూస్తే అతడు తాను చెడిపోయిన తర్వాత పిల్లలు చెడిపారు. దౌర్భాగ్యులుగా ఉండకూడదు. చదవండి మొదటి రాజులు 11వ అధ్యాయం 3-4 వచనాలు 2 నుంచి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను అంటూ అతనికి 700 మంది రాజకుమారుల భార్యలు 300 మంది ఉపపత్తులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసి సొలొమోను రుద్రుడు అతని భార్య అతని హృదయం ఇతర దేవతలు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయంలో అతని హృదయం దేవుడు ఎక్కువ ఎడల యథార్థ హృదయం కాకపోయేను అన్నాడు. తండ్రి మాట జవదాటి వ్యక్తిగా స్థిరపడి రాజ్యానికి వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు జవదాటాడు. ఇప్పుడంట అంటే రాయబడింది 6వ వచనంలో, మరి 5వ వచనంలో సొలొమోను అషూరోతును సిదోనీల దేవతను మిల్కోను అమ్మోనీల హేమైన దేవతను అనుసరించి నడిచను ఎనట వాటి అనుసరించి నడిస్తే రాజ్యంలో నేర్పుతూ వచ్చాడు. అర్థమైనా? అతడిగా ఇంకేం చేశారు, రాజు చెడిపోతే. అందుకంటాడు హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ప్రవక్త సెలవిస్తూ రాజును చూశాడంట. చదవండి 7:5. ఎలాంట అధిపతులు అతని ద్రాక్షారసము మద్యము చేత జబ్బు పర్రంట. అంటే అతడు తాగి వారు త్రాగబోతుగా చేశాడు. 2వది అట్లాంటి బ్రతుకు. యాడు కూర్చున్నానంటే రాజే వారితో కూర్చొని అట్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజ్యం బాగుంటుందా? అట్లా కుటుంబాలు, అలాంటి కుటుంబాలుగా మనం పెంచి విధానం కలిగినంత వరకు నీవు దిగిపోయింది కాక నీ పిల్లలు దింపుతావు. ఇది కాకూడదని మేము మొరపెడుతున్నాం. ఇది కాకూడదని రేయింబలు మరిపెడుతున్నా. ఎవరికైతే ఎందుకు మరిపెట్టాలి ప్రభట్టే? ప్రాణం ఉన్నంత వరకు. ఇది నేను నేర్చుకున్న హెచ్చరికలు, ప్రభు ఇచ్చిన హెచ్చరికలు. అదొకటి భాగం. 2వది ఇంకొకటి భారం. 1 కుటుంబ భారం, 2 సంఘ భారాలు పెట్టాడు.
2 సంఘభారాలు అంటే అందరికీ పెట్టాడు, అంటే బాధ్యత లేని వారికి పెట్టాడు. కొద్దిమంది బాధ్యత లేని వాళ్ళకి ఏమర్థమవుతుందండి? ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిని నేను క్రాచ్ చేశాం, ఆ రోజుల్లో నేను క్రాచ్ చేశాను. అబ్రాహం గారు మన సంఘ పెద్ద, ఆయన ఆదివారం పేర్లనుకుంటా, మంగళవారం సాయంకాలం 6:30 కల్లా చనిపోయారనేది వార్త వచ్చింది. సరే ఇంకేం చేయాలా అన్నట్టు సంఘ పెద్దలు వాళ్ళు, సేవకుల వాళ్ళు కాబట్టి సేవకులు ఫోన్ చేశాను, తర్వాత పెద్దలు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, సంఘ పెద్ద, ఏమయ్యా నువ్వు అట్లా పిలుస్తావు అన్నాడు. ఏందయ్యా బాబు, మీరు పెద్దలు కాబట్టి సేవకులు కాబట్టి పిలుస్తున్నావు, పలానా వ్యక్తి స్థానిక సంఘ పెద్ద ప్రభు మహిమలకు వెళ్ళిపోయాడు, మరి రాత్రి కొద్దిగా ఆదరణ మీటింగ్ పెడుతున్నాం అంటే రాత్రంతా మరి మీరు రావాలి అంటే ఆయన అంటాడు, ఏం తమిళనాడులో డబ్బులు ఇచ్చి ఏడ్చేవాళ్ళు పెడతారు, అట్లా మమ్మల్ని పిలుస్తావా అన్నాడు. తమిళనాడులో డబ్బులు ఇచ్చి ఏడ్చేవాళ్ళు పిలుస్తారు, అట్లా పిలుస్తావు అంటే ఆడు చెప్పాను. ఏడ్చే వాళ్ళకి వరకు వాళ్ళు ఇంట్లో ఉన్నారు, నువ్వు ఏడ్స్తే ఏడుస్తావు, వాళ్ళు నేను ఏడ్స్తే ఏడుస్తావు, ఏడ్చే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, నీవు వచ్చి వాకింగ్ చెప్పప్ప అన్న. ఆ మాట పాపం సారు ఉండలేక స్టేజ్ మీద చెప్పాడు, మైక్ ఇట్లా ఓపెన్ మైకులు పెట్టాం కదా, ఆ మైకులో చెప్పాడు. ఇంకో సంఘ పెద్ద కూడా వచ్చాడు, ఆయన లేపి పట్టుపోయారు. ఆయన నాకు తెలుసు తర్వాత అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు, బ్రదర్ మీరు రండి అంటే పక్కన వాళ్ళు చెప్పాడు, ఏం సార్ ఎలకండి ఆయన పిలుస్తున్నాడు, నా కేడ మళ్ళీ ఏడమాట పెడతాడు అన్నాడట. వాళ్ళు అన్నారన్నా నువ్వు అప్పుడు తొలిపోతాయని అన్నాడన్నా. ఏం సార్ మిమ్మల్ని పెద్దలకు చేసింది దేవుడయ్యా అన్న, మిమ్మల్ని పెద్దలకు చేసింది దేవుడయ్యా అన్న. అంటే ఏంటంటే భారం బాధ్యత లేని సేవ విధానం ఏంటి అన్న. పాప ఆయన బాధపడ్డాడు, సీనియర్ కదా. కానీ చెప్పాను, మీరు బాధపడినా ఒకటే, సంఘ బాధ్యతలు వస్తాయి, మాకు అదే ఉంటుంది. ప్రభా ఈ సంఘం ఇంతమంది కుటుంబాలు ఇచ్చావు, ఈ పరిచయ విషయంలో ఎక్కడ ఫెయిల్యూర్ కాకుండా సంఘం కాపాడాల్సిన బాధ్యత మా మీద పెట్టావు, వారిని భరించాలి అంటే ఏంటి, ప్లస్ అంటే కుటుంబం బాధ్యత, తర్వాత సంఘ బాధ్యతలు పెట్టావు. ఎట్లుంటుంది తెలుసా, అన్ని పరిస్థితులు దాటుకు ప్రభు ఇట్లు చేయాలి, చాలా కష్టమవుతాయి. కాబట్టి కాపాడుకోవాలి మొదటిది. రెండవది ప్రభు ఇంట్లో నమ్మకంగా ఉండాలి. కొర్నేలు తన కుటుంబం నమ్మకంగా పెంచుతొచ్చాడు. అపోస్తలుల 10వ అధ్యాయం 2వ వచనం రండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. దేవునియందు భయభక్తులు తన ఇంటి వారందరితో, ఏ భయం అయితే ఉందో ఆ భయాన్ని తన పిల్లలకు నేర్పించాడంట. చాలా దౌర్భాగ్యం, తెలిసిన భాగమే. నిర్గమాకాండ 32వ అధ్యాయం 24-25 వచనాల్లో తెలిసిన భాగం. నిర్గమాకాండ 32వ అధ్యాయం 24-25. నిర్గమాకాండ 32. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారు విడిచిపెట్టాడంట. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంత, సంఘంలో బాధ్యులైన వ్యక్తులుగా బాధ్యత ఎంత, ప్రభు అదే మమ్మల్ని అడిగేది. ఇట్లా ప్రాణం చేస్తుంటే ఒక బ్రదర్ అన్నాడు, ఇప్పుడని కాదు కొన్నేళ్ళు చేస్తున్నాడు కదా, బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీ ప్రార్థన ఫలితం అంటే అక్కడ సంఘం ఉందా, మీ ప్రార్థన ఫలితం అంటే మీ ప్రార్థన అంటే నాదని కాదు, ఇంకా బ్రదర్స్గా మీ ప్రార్థన ఫలితం బట్టి అక్కడ సంఘం ఉంది, సేవకుడు లేకపోయినా కూడా మీ ప్రార్థన పరిచయం బట్టి మాకంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నారు అన్నాడు. మాకంటే పెద్ద సంఘంలో బాధ్యత వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళు పాపులర్ కొరకు మీరు చెప్పలేదయ్యా, అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పబ్లిసిటీ కొరకు మమ్మల్ని అవార్డు తీసుకోవడం కాదు. ప్రభు పనిలో ఎంతగా నలిగిపోతుంటామంటే ఒక విషయం విన్నప్పుడు ఆటోమేటిక్గా ఏది జరగకూడదో అది జరిగినప్పుడు కన్నీరు వస్తాయి. అందుకంటాడు అపోస్తలుడైన పేతురు 2వ పేతురు 2వ అధ్యాయం 8-9 వచనంలో, అపోస్తలుడైన పేతురు 2వ పేతురు 2:8-9 వచనాల్లో, వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి
వారి అక్రమమైన క్రియల విషయములలో ఎట్లంటే వారు చూసినప్పుడు, వారి పరిస్థితి చూసినప్పుడు, వారి బంధువులు కావచ్చు, అల్లాన్లు కావచ్చు, వారి స్థితి చూసినప్పుడు ఎట్లుందంటే ఆదికాండం 19:14 నుంచి చూసినప్పుడు మరి జ్ఞానం చేస్తూ ఆయన వారికి ఎగతాళిగా కనబడుతుంటే వారు చూసినప్పుడు పెళ్ళైన అల్లండ్లు ఉన్నారు, పెళ్లి కావాల్సిన మరి ఎంగేజ్మెంట్ అయిన వారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారు చూసినప్పుడు వారు మాట వినకపోతుంటే నీతిగల తన మనసును దిరిదని రప్పించుకున్నాడు. ఎందుకు ఈ బ్రతుకు, నేను ఎందుకు నన్ను రక్షించుకున్నావు, ఈ స్థితిలోనికి నా కుటుంబాన్ని ఎందుకు ఇచ్చావు, నా పిల్లలు ఎందుకు ఇచ్చావు ప్రభువా, నేను చచ్చిపోతే మేలుకుంటాడు చాలాసార్లు. ఓపెన్ చెప్తున్నా, చిన్న చచ్చిపోతే మేలయ్యా నా స్థితి. కాబట్టి నీ స్థితి, నీ కుటుంబ స్థితి ఎట్లా? ఈ రాత్రి కాల ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి, నీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నావు? నాకైతే మరిపోయి ప్రభా చెప్తే కదా, ఆదికాండం 1వ రాయబడి ప్రకారం 26 నుంచి రాయబడి ప్రకారం ఫలించన్నావు, 28 నుంచి రాయబడి ప్రకారం ఆశ్రయించమన్నావు, ఆశ్రయిస్తానని మరి ఇంతమంది ఇచ్చావు. ఆ పిల్లలు సత్యంలో నడచకపోతే ఎందుకంటాడు అపోస్తలుడు యోహాను 3:4 అన్నాడు జ్ఞాపకం చేస్తూ. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంది 3-4 వచనాల్లో. అది ఇప్పుడు అంటాడు, అయ్యా నువ్వు సత్యం నుంచి నన్ను చూస్తున్నావని విని సంతోషించాను. 4వ వచనం, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే నాకు సంతోషం లేదు. అంటే ఆ పిల్లలంటే అతడు ఎంతమంది ప్రభులో సంపాదించుకున్నాడో సంఘంలో ఆ వ్యక్తులు సత్యములో ఉండాలి. అంటే ప్రభులో యోహాను సువార్త 14:6 ప్రకారం యేసు ప్రభులో నిలిచి ఉండాలి. అది లేకపోతే మన మృతమే, సచ్చిన వారు సుమే. కాబట్టి ఈ రాత్రి నీ బ్రతుకు, నీ కుటుంబం బ్రతుకు, మన బ్రతుకు, మన కుటుంబాల బ్రతుకు ఎట్లా? కొర్నేలు తన పిల్లలు భయముతో పెంచాడు. కొర్నేలు అన్యుడైనా కూడా భయభక్తులతో పెంచాడు, యథార్థతో పెంచాడు, క్రమశిక్షణతో పెంచాడు. నీ సత్యములు ఎట్లా అనుభవం ఉంది? ఎట్లన్నా పోని ఇప్పుడు చూసిన ప్రకారము ఇదికే అన్నాడు, నేను ఒక్కటి బాగుండి నాయన చచ్చిపోసాలి కదా, నాకేం చేయలే, నా మాట వినే స్థితి దాటిపోయినారు, నేనేం చేయాలి? ఈ రోజుల్లో మన పరిస్థితి అదే మార్కు. ఈ రోజుల్లో మన పరిస్థితి అంటే నా మాట విని దాటిపోయే పరిస్థితి వచ్చింది, నేనేం చేయాలి? నిజమే, దానికి మూలకారకుడు నీవు కాకూడదు. దానికి మూలకారకుడు అట్లే ఏలి అన్నాడు. ఏమిటంట, ఇంకా దేవుడు యొక్క వాక్యమును ఆఖరికి స్టేజ్ దాటినప్పుడు చెప్పకపోతే అంటాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, 1 సమూయేలు 2వ అధ్యాయంలో కొద్దిగా కఠినమైన కూడా పరీక్షించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఎందుకని సిద్ధపడింది వేరు కానీ దేవుడు ఎందుకు మళ్ళీ టచ్ చేస్తున్నాడు. 2వ అధ్యాయం 24 వచనం 23 చదువుతాను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడి ఉన్నవి, ఇలాంటి కార్యాలు మీరెందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినున్నది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. ఏం చేశారంట? ఏలి పిల్లలు వారు చెడింది కనుక మీతో చెడిపారంట. వారు చెడిపారు, వాటికి వెనకాల మీతో చెడిపారంట. అర్థమైనా? ఈయనంటాడు, అలా ఇలాగ చేయవద్దు, నాకు విన్నది మంచిది కాదు, యెహోవా జనులు మీరు అతిక్రమింపజేయుచున్నారు. నీవు చెడిపోయి అయ్యా నీ ప్రవర్తన వల్ల మీతో జరుపుతున్నావు తండ్రి అన్నాడు. అర్థమేనా? ఏం కూర్చుంటావులే, లేచిపోదాం, ఏం కూర్చుంటావులే, వాళ్ళు చెప్పి వాళ్ళు నోరు పోతే మాదే పోయిందయ్యా, మా పనే అది. ఏజ్గల్ 33లో రాస్తాడు, చెప్పాలైనా అన్నాడు. 6-7 చెప్పకపోతే నేను అడుగుతానన్నాడు. 3 ఏజ్గల్ 3:16-17 వారి ప్రాణం గురించి నేను ఉత్తరవాదిగా పెడతాను అన్నాడు. కాబట్టి మాకు చెప్పక తప్పదు కదా, ప్రకటన చేయక తప్పదు. అంటే మీరు బాధపడకపోని చెప్పక తప్పదు. కాబట్టి చెబుతున్న మా జీవితాల్లో అది ఒకరోజు ఫలించితే పర్వాలే,
ఇప్పుడు అంటాడు తన పిల్లల గురించి అంటాడు, నాకు విడుదల వరది ఏంటంట, ఈ కార్ల మీద చేస్తున్నారు, ఇలాంటి కార్ల మీద చేస్తున్నారు, నా కుమారులు ఇలా చేయవద్దు, నాకు విడుదల మంచిది కాదు, యెహోవా జనులకు మీరు అతిక్రమ చేస్తున్నారు. మనం చెడిపోయి ఇతరులు జరుపుతున్నాం సుమా. సంఘానికి కీడు చేయవారుగా ఉండకూడదు. ఈ రాత్రి కాల పిల్లలు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీకు నాకు హెచ్చరించేదంటే, నీవు చెడేది కాక నీతో పాటు నీ ప్రవర్తన బట్టి ఇతరులు చెడపద్దు. నీతో పాటు నీ ప్రవర్తన బట్టి చెడపద్దు. చాలా దుఃఖమవుతాయి. నేను ఒక వ్యక్తి చెప్పాను, ఏంటయ్యా ఆ వ్యక్తిని రక్షించుకున్న సంతోషము, నీవు ఈ రీతిగా రూట్ మ్యాప్ మారిస్తే ఎట్లా అంటే, ఏం చేస్తావు, మీకేం అర్థమవుతా లేరా, నేను రాజకీయాల్లో తిరుగుతున్నా అన్నాడు కదా. మరి నిజమే కదా పాపం, వాళ్ళు అన్ని పనులేనాయి, మన పనులే కాలే. కానీ ప్రభు మార్గాన్ని వదులుకున్నారు, కఠినమైన తీర్పు పొందారు. వాళ్ళ పేర్లు చెప్పను కానీ నా కళ్ళతో చూశాను, బాధపడ్డా. వాళ్ళ దౌర్భాగ్య స్థితి చూసినప్పుడు బాధపడ్డా. అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఇల్లు తెలిసి, ప్రభు పని తెలిసి తాను జడిపోయి ఇతరులు జడుపుతూ వచ్చాడు. ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా దేవుని సంఘాన్ని చెడిపోవారుగా ఈ రాత్రి ఉంటే ఎన్ని ప్లస్ ఒక్కడున్న చాలు. నాకు ఒక మాట దేవుని దాసుడు ఇర్మియా అన్న మాట గుర్తొస్తుంది. ఎప్పుడది నా జీవితంలో మర్చిపోలేము. ఒక వ్యక్తిని బట్టి కుటుంబం, ఆ కుటుంబాన్ని బట్టి సంఘం, అది మహిమకరమైన సరే అవమానకరమైన సరే అన్నాడు. అంటే నీ జీవితంలో సంఘానికి ఎంత ప్రాముఖ్యమైన వాడు. రెండవది, నీ కుటుంబాన్ని సంఘానికి ఎంత ప్రాముఖ్యమైనది అంటే, మహిమైన అవమానమైన నీవు కారకుడు కాకూడదు. పరీక్షించుకుందాం. ఏలి ఆ రీతిగా ఉండటం బట్టి ఇప్పుడు అంటాడు, దేవుడు హెచ్చరిక చేశాడు ఆయనతో మాట్లాడుతూ, 2వ అధ్యాయం మొదటి సమయంలో 2వ అధ్యాయంలో 28 నుంచి చదువుతాను. అతడు నా ముందు రేపోతలు ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుకుని నాకు యాజకున్నట్లు ఇశ్రాయేలు గోత్రం నుండి నేను నేర్పరచుకుంటుంది. ఇశ్రాయేలు అర్పించిన హోమవస్తువులన్నింటినీ పితరుల ఇంటి వారికి ఇచ్చింది. నా నివాస స్థలమును నిర్ణయించిన బలి నైవేద్యాలు మీరేలా తృణీకరించడం, మిమ్మల్ని కోవబెట్టినట్లు నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్య శ్రేష్ఠ భగలను పట్టుకొచ్చు. నాకంటే నీ కుమారులు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులు గొప్ప చేయుచున్నావు. ఈ వాక్యాన్ని దైవుడు ఎప్పుడు మాకు హెచ్చరిక చేస్తుంటాడు. ఎవరు ప్రేమిస్తావు, నన్నా అట్లయితే కఠినంగా పెట్టు అన్నాడు. కఠినంగా పెట్టు కదా. ఈ రకమైన పెంపకము మన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో నేర్పకపోతే దర్శనం ఏంటంటే, నీతోనే నీ ఎంతం. మా భయం అదే, ప్రభా మాతోనే దేవుని పరిచర్య మా కుటుంబం నిలబడకూడదు కదా, మాతోనే దేవుని ఇల్లు నిలబడకూడదు కదా ప్రభా, మరి ఇంకొక తరవా ఎట్లున్నది. ఒక వ్యక్తిని సేవకులు అడిగాం, బాధ అన్న పని ఏమనగా, ఆయన తన పిల్లల కొరకు ₹1,00,000 సంఘం చూపించుకున్నాడు అన్నాను. ఏం దొబ్బే అంటే అనకూడదు, కానీ ఏం కష్టపడ్డాడంటే ఆయన ₹1,00,000 ఇప్పించుకోవడానికి అంటే ఆయన అన్నాడు, ఆయన ఏం చేస్తాను పిల్లల చదువులు కంట. ఓకే, చదువులకైతే పర్వాలే, ఏమి ఉద్ధరించడానికైనా మరి ₹1,00,000 ఇప్పించుకున్నాడు అన్నా. బాధన్న పని, ప్రభుకి నేను లెక్క చెప్పాలి. ఎందుకంటే సేవకులు అనకూడదు, కానీ తప్పదు. వారి పిల్లలు ఎక్కడ వేస్తున్నారో తెలుసా, ఇప్పుడు ఉద్యోగస్తులుగా. మరి మీ తర్వాత సేవ ఎవడు చేస్తాడులే. ఆయన అడిగితే ఏం చెప్పలే, దేవుడు చూసుకుంటారు కదా అన్నా అన్నాడు. మరి నిన్నెందుకు పిలిచాడన్నా, నిన్నెందుకు పిలిచాడు సేవకునిగా, మరి అంటే నీతో ముగింపడానికి పిలిచాడు, ఆ రోజు అడగలేదు అంటే మన ఆన్సర్ చెప్పరు. చాలామంది అడిగాము. ఈ రోజుల్లో సేవ కష్టం కదన్నా, మరి అట్లయితే నువ్వేందుకు చేస్తున్నావు అన్నా. పిలుపుందుగాడు చేస్తున్నాడంట, పిల్లలు పిట్ల పెంచడంట. దౌర్భాగ్యమైన జీవితాలు. మరి వాళ్ళు మమ్మల్ని తిట్టిపోని అంటే యథార్థంగా ఎట్లుందంటే, నీ పిల్లలు దేవుని కొరకే నేను పెంచుతున్నావు, అప్పెంపుకుని పెంచు. సేవకులుగా పెంచావా, అట్లే పెంచు. వాడు ఉద్యోగస్తులు కావాలని ఎప్పుడు చెప్పాడు, నీకు దేవుడు చెప్పాడా? మరి ఇంత సంఘం ఎట్లా, మరి పరిచర్లు ఎట్లా? దేవునికి అప్పచెప్తావు. ఒక వ్యక్తిని మా ముందే అడిగాడు, నీవు ఇన్ని స్థలం తీసుకున్నావు దేవుని సంఘాన్ని కొరకని మందిరం కట్టుకున్నావు, మరి నీ పిల్లలు అట్లా పెంచుతున్నావు అంటే, దేవుడు చూసుకుంటాడు. ఈరోజు మందిరాలు మూతపైబడి పిల్లలు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారయ్యా, విచ్చలవిడి తిరుగుతున్నారు. ఒకరింట్లో అంటే అన్నదమ్ములు ఒకరికొకరు సదాప్రాయాలు లేవు.
ఆస్తులు చూస్తావా, మాకు తెలియకుండా మేము వీడి ఆడ దోచుకుంటారని చెప్పి వాళ్ళు తెలియకుండా వాళ్ళు తెలియకుండా వాళ్ళే ఆస్తులు అమ్ముకుని పోయారు. వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు అన్నదమ్ములు చెప్పుకోకుండా పిలిస్తే మళ్ళీ అంటే కనీసం సాక్షాంతం కూడా ఇంకొకరితో పెట్టించుకొని వెళ్ళారు. అంటే నీకెందుకు చెప్తున్నట్టే బాధ అనిపించవచ్చు. కానీ ప్రభు పిలుపులో ఉంటున్న మన జీవితాల్లో ప్రభు కొరకు నిలిచి ఉండే జీవితాలు ఎందుకు పెంచలేకపోతున్నాము? కాబట్టి ప్రేమైన సహోదరుడా, ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను అడిగేది ఏంటంటే, నీ కుటుంబ విషయంలో నీ బాధ్యత ఎంత, నీ పిలుపు విషయంలో నీ బాధ్యత ఎంత? దీన్ని పోగొట్టుకుంటే అందుకంటాడు, నాకంటే నీవు నీ కుమారులు గొప్ప చేస్తున్నావు. అన్నిటికీ మనం గొప్పగా ఉండాలి. సరే, దేవుడు నిన్ను కాబట్టి కూడా ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను కాబట్టి గోని ఏర్పాటు చేసుకుంటాడు. మంచిది. తన పరిచయం ముగించుకోడు కదా. కాబట్టి ఆ విధానంలో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మా సార్ ఒక మాట అన్నాడు, అయి లేకపోతే నిలబడదు కదా నా శ్యామ్ అన్నాడు. అంటే నువ్వు లేకపోతే నిలబడదు కదా అని నేను అనుకునేవాడిని. నాకంటే ఈ గుంటకల్లో మించిన వర్కర్ లేరు, అంటే అంత ఫాస్ట్ అంటే ఫాస్ట్. ఆఫీసర్లు కూడా అడిగితే అంత అంటే మాటికి చదువు ఎంత, 10th తర్వాత ఏం చేయలేదు సార్, పోతే మా సినిమాలకి మా టైం అయిపోయిందంటే మరి ఇప్పుడు వాకింగ్ చేస్తున్నావు మరి అంటే అట్లా అలవాటు అయిపోయింది సార్, మామూలు జేఎల్ఎంకి చేస్తూ అంటే చేస్తూ నేర్చుకున్నావు కదా, హెల్పర్కి చేస్తూ నేర్చుకున్నావు కదా అంటే మరి ఆయన ఇంజనీర్ చేసినా కూడా అంత ఫాస్ట్లో చేయలేకపోయాడు వర్క్ అనుకున్నాను. నాకంటే మించినోడే ఆయన అన్నాడు, అయి లేకపోతే నిలబడదు కదా శ్యామ్ అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు నన్నే ఊర్లు తిప్పాడు, నాకే మిగతా వర్క్ తెలియదు. వాళ్ళకి నేను సార్ ఏమిటంటే అన్నాను. ఎన్ని సెక్షన్లు తిరిగా అన్ని సెక్షన్లు తిరిగాను. అంటే అర్థం ఏంటంటే నాకున్న గర్వాన్ని బట్టి, నాకున్న స్థానాన్ని బట్టి నువ్వు లేకపోతే ఇంకోటి చేస్తాడు. నిజమే కదా. ఇంకోటి చేస్తున్నాడు. నా అన్ని స్థానాలు మేము ఇప్పుడు కూడా అవుట్ సైడ్ టు ఇన్సైడ్, అంటే ఎక్కడో డ్యూటీ, ఎక్కడో రెగ్యులర్, ఎక్కడో డ్యూటీ. అంటే అర్థం తెలుసా, నేను అనే దానికి మనం కాదు. ప్రభు ఎవరినో వాడుకుంటాం ప్రభు ఇంటికి. కానీ నీ పిలుపు, నీ సేవ, నీ పరిచయం ఏమిటి, నీ కుటుంబ బాధ్యతలు, నీ పిలుపు ఏమిటి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాముఖ్యమైనది రావాలంటే నీ జీవితం ఏంటి? మొట్టమొదటి రక్షణ పొందాలి. ఆ రక్షణలో నీ పిల్లలు పెంచుతూ రావాలి. అదే ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. నీతి న్యాయం జరిగించుతూ 18-19లో తాను నెరవేర్చి తన పిల్లలు నేర్పించడం నేను ఎరిగి ఉన్నాను. సంతతి లేనప్పుడు ఆ పెంపకు నీలో రావాలి. నీతి న్యాయం అంటే ఏ జీవితంలో ఉన్నాయో అవన్నీ ఒప్పుకుంటూ రావాలి. కొన్ని విషయాలు మనము మన 10 నిమిషాల్లో ముగిస్తూ వస్తా రండి. మన జీవితంలో భయపడే జీవితాలు ఎట్లుండాలంటే మరి కీర్తన గ్రంథం 34:11 చదవండి. కీర్తన గ్రంథం 34:11 నుంచి. కీర్తన గ్రంథం 34. యెహోవా యందు భయభక్తులు నీకు నేర్పెదను. బ్రతకు గోరువాడు ఎవడున్నాడా? మేలు అనుసరించు, మేలు నందుచు అనేక దినంలో బ్రతకు గోరువాడు ఉన్నాడా? ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను. ఇది కావాలి మొట్టమొదటిది. మన నోరు ఎట్లుండాలి సార్? మన నోరు గురించి ఇతర సాక్షి చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తే అందుకే అన్నారు, ఆరాధన చేసేటప్పుడు అంటారు, ఆ అమ్మ చేసిన ఆరాధన చూస్తే అన్నా ఆ వైట్ అండ్ వైట్కి ఆమె డ్రెస్సులకి ఏమన్నా ఉందా అన్నారు. భారీ చేసింది కదా అని అంటే మీకేం తెలుసు స్వామి, ఆమె బయోడాటా అన్నారు. అంటే ఆమె పుట్ట పూర్వతరాలు. అంటే మన జీవితంలో అన్నీ గమనిస్తూ వస్తారు. అనుకుందంట పెళ్ళి అనుకుందంట, నన్ను ఎవరు చూస్తారులే కళ్ళ మూసుకొని పాలు తాగుతానని. నేను దాపు 30-40 ఏళ్ళ కిందట కొటేషన్ చదివినప్పుడు వీడు ఎవడు ఈ మాట అన్నాడు అనుకున్నా. పుస్తకంలో చదివాను, 35 ఏళ్ళ కిందట అనుకుంటా చదివాను. ఆ కొటేషన్ చదివినప్పుడు అనుకున్నా ఏమని, ఈ రాశిలోనికి కళ్ళు లేవేమో అనుకున్నా. అంటే ఏంటంటాడు, పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవడు చూడలేదనుకున్నట్లుందయ్యా అన్నాడు కొటేషన్లో. అంటే నీవు కళ్ళు మూసుకుంటే లోకం కళ్ళు మూసుకుంది కదా. అదే మన జీవితాలు. మన జీవితాలు మాట్లాడుతున్న అందరూ చూస్తూ వస్తారయ్యా, ఇతరులందరూ చూస్తారు మన మాటలు ఎట్లున్నాయి, మన ప్రవర్తన ఎట్లుంది. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయంలో అంటాడు 6 నుంచి జ్ఞానం చేస్తూ 6 నుంచి వాటి వల్ల జ్ఞానం చేస్తూ అంటాడు 5 నుంచి వస్తే మంచిది. కావున భూమి మీద మీ ఆవులనగా జారత్వమును, అపిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేడి, వాటి వల్ల దేవుని ఉగ్రత విధులను మీ మీదకి వచ్చునంటూ ఎలా అంటామంట, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని చేయొచ్చు, అనుసరించి నడుచుకుంటే, ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీనొట బూతులను వీటన్ని విసర్జించుడి అన్నాడు. మన జీవితంలో బూత్ పదమే ఉండకూడదట. అంటే ఎంత పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి అండి. అందుకంటాడు అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపను కడుగును రాయబడింది. అంటే ఆ రక్తంతో మనం కడగబడినప్పుడు, పవిత్రంగా మార్చబడినప్పుడు, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5 నుంచి 8 వరకు రాయబడిన ప్రకారం ఇది కాలుచున్న నిప్పు నీ పెదవులు తగిలింది కాబట్టి నీవు పవిత్రుడుగా మార్చబడ్డా ఉన్నాడు. అంటే మనకు నిప్పు తగిలితే ఎంత మంచి ఉంటుందో ఆ బాధ, ఆ విషయములలో నీ పరిశుద్ధమైనప్పుడు దుఃఖం వస్తాయి, బాధ వస్తుంది. మాట్లాడకూడదు అంటే ఇప్పుడు ఎట్లుందండి, మొన్న టీచర్ గారు అంటే హెచ్ఎం గారు ఒక విద్యార్థిని పొరపాటున అట్లా తగిలాడంట. అతని కాళ్ళు, హెచ్ఎంని అతని కాళ్ళు అంటే ఒక విద్యార్థి కాళ్ళు అతను మొక్కి అంతేకాక వాళ్ళు వచ్చిన కాళ్ళు కూడా మొక్కించారంట. ఈ అంటే ఈ జీవితం ఏం చెప్తున్నట్టే, ఒక హెచ్ఎం అంటే ఒక హెడ్ మాస్టర్ గారిని, నీవు మా పిల్లని ఇట్లున్నారు కాబట్టి తగిలినావు అని చెప్పి కాలు మొక్కించగాక వాళ్ళ కాలు కూడా మొక్కించారంట. అంటే ఇంత దౌర్జన్యం పిల్లలు పెంచట్లు. మన విధానం అనేది ఎట్లుందంటే, ఈ రాత్రి కాలు పిల్లలు ప్రభు జ్ఞాపించాలంటే మన జీవితంలో ఎట్లుందంటే, మన జీవితంలో భూతలు రాకూడదు, చెడు జీవితం రాకూడదు. మనం నిలబడతామా అనుకోవచ్చు, ఏం ప్రభువా అయ్యే మనం అనుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పేదండి, మనం ఇంత ఏదో అనుకొని బాగా పర్వాలేదులే. నేను చెప్పాను కదా లాస్ట్ టైం, ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా యేసు ప్రభు ఎంత జాలి కలిగినోడంటే, 2వ దొంగకి చెప్పాడు, ఈ దినమందే నీవు పరదేశంలో ఉందో అన్నాడు కాబట్టి నీవు అప్పుడు కూడా క్షమాపణ పొందొచ్చు. నేను ఒప్పుకోను, ఆ మాటకి ఒప్పుకోను. అది ఆఖరిగా సమయం అండి ఆ వ్యక్తికి యేసు ప్రభుని చూసింది. అప్పుడు యేసు ప్రభుని చూసింది. చదవండి లూకాసు వార్త 23వ అధ్యాయం 41, 42. లూకాసు వార్త 23వ అధ్యాయం పైన చదువు 39 నుంచి. చెప్పి ఆయనను చూసి యేసు అట్లా, అది ఆఖరి సమయమో. నీకు ఎన్నేళ్ళ నుంచి వాక్యం చెప్తుంటే లాస్ట్ టైం వరకు ఉంటావు, గ్యారెంటీ ఏమైనా ఉందా? నీ సమయం గ్యారెంటీ ఉందా చెప్పు. నేను బ్రతుకొస్తాను చెప్పి నీకు గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఆదాముకి ఏమన్నా దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు నెక్కువ నేలమడతో నరుడు నిర్మించి నాచికరతో జీవాయు ఊదగా నరుడు జీవాత్మ అని రాయబడింది. చచ్చిపోతాను రాయబడలే, జీవాత్మ అని రాయబడింది. కానీ ఖండితం పెట్టాడు, నీ వీటి తినదినమన నిత్యంగా సత్యదం అన్నాడు. అది ఖండితం. అంటే నీవు ఎప్పుడైతే ఆజ్ఞ మీరిపోతావో అప్పటికే నువ్వు పాపంలో నిలిచి ఉన్నావు అని అర్థం. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను జవదాడుతావు ఆ క్షణంలో నీ జీవితంలో పతనం ఆరంభమైన అర్థం. అదే అప్పుడు చెప్పాడు, నీవు తినవద్దని వృక్షములు తింటు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడింది, నీవు కష్టపడతావు, చెమటోడుస్తావు, భూమి ముళ్ళు గచ్చిపొదలిస్తాయి, నీవు నేల నుండి తీయబడితే కనుక మన్నే అన్నాడు, నువ్వు మన్నైపోదు అన్నాడు. అది అంటే నీ బ్రతుకు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరిపోతావో ఆ రోజే నీ మరణంలో ఉన్నావు అని అర్థం. అంటే అర్థమైనా నీ రక్షణ ఎప్పుడో కొట్టివేయబడుతుంది, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడో వెళ్ళిపోతుంది. అది అని ఇంకొకటి కూడా ఉంది, ఓయమ్మ దేవుడు కరుణా సంపూర్ణుడు అని చెప్పి మాటి మాటికి కృపాసనం ఉందని చెప్పి వచ్చి తప్పు చేస్తుంటే అది తప్పు.
తప్పదు. కొన్ని విషయాల్లో రోమా 7:14 రాబడి ప్రకారం మాలిన మంటుకుంటుంటుంది. అందుకే 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు అంటాడు. ఇట్లుండగా చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా అది ప్రభు దేశను అనేది నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావు అప్పుడు నిలిచి ఉంటావు. అందుకంటాడు అయ్యా అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9లో అపోస్తలుడైన యోహాను యథార్థంగా చెప్పాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9 దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో దేవుని మూలంగా నీ చదువు ఇంకోసారి. ఆయన బీజం నిలిచి కనుక ఇది నెంబర్ 1 పాపం చేయడు. ఇంక నెంబర్ 2 వాడు దేవుని మూలంగా పుట్టినాడు కనుక పాపం చేయాలడంట. ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడంటే మనం చెప్తామా? అది సాక్ష్యం. ఆ సాక్షి ఎవరిలో కలిగి ఉంటాయో వాని ప్రవర్తన చూసి వాని నడతను చూసి ఇతరులు టచ్ అవుతారు. అందుకే పరమగీతాలు 1:5-6లో చూసినప్పుడు నన్ను ఆకర్షించు, మేము మీదకు పరిగెత్తి వచ్చిందమని రాబడింది. అంటే నీ రక్షణ జీవితం ఇతరులు వెలిగించడానికి ఉండాలి కానీ అందుకే ఇప్పుడంతా మనం చూసిన ప్రకారము నా కుమారులు అలా ఉండకూడదు. మన జీవితంలో నీవు జడితలు చెప్తున్నావు ఈ రాత్రి, అది దౌర్భాగ్యం. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభా నాలో చెడు జీవితం ఉంది, మాలిన జీవితం ఉంది, ఎన్నో ఉన్నా కానీ మన సమయం చాలదు. అందుకే ఇంకొక మాట చూసుకుందాం అండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో మరి నిర్గమాకాండం మోసే రాసిన దైవ గ్రంథమైన నిర్గమాకాండం 20:20 మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు మీతో ఉన్నాడు. అంటే ఆయన మీ మధ్య ఉన్నాడు. కాబట్టి మీరు పాపం చేయకుండా దేవుడు మీ మధ్య ఉన్నాడు సుమా. కాబట్టి వాక్యంలో నిలిచిండు, సాక్షులు నిలిచిండు. ఎప్పుడైతే సాక్ష్యం కలిగి ఉన్నాడో ఒక మాట చూస్తే ముగిస్తామండి. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 34-35 వచనంలో. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 34-35. దేవుడు పక్షపాతికడని నిజంగా గ్రహించున్నాము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానికి అది పేతురు అనుకున్నాడు. ఏంటి ప్రభా, ఎక్కడ ఇటలీ దేశము, ఎక్కడ కొర్నేలి, నాకే సంబంధం? అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, జ్ఞాపం చేస్తూ అదే అపోస్తలు 10:27-28 అంటాడు, జ్ఞాపం చేస్తూ అంటాడు. మరి 28 అన్నాడు, అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయటకనను అట్టి వారిని ముట్టుకొనుటకైనా యూదులకు ధర్మం కాదు అని మీకు తెలియను. యూదులు అన్నమాట అన్నితో మాట్లాడుతూ సహవాసం చేయడం, అంత నిష్ఠతో ఉంటాడు. అలాంటి వాడంటాడు ఇప్పుడు అంటూ అదే 8:2 ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపాడు. నువ్వు నిషేధించిన నీవేవాడయ్యా, నేను రక్షించుకుంటానని అతని జీవితంలో వెలుగును చూపాడు. మరి నీ జీవితంలో వెలుగుందా? పేతురు ఆ వ్యక్తి ఇంటికి వచ్చి వాక్యం చెప్పి ఆ వ్యక్తి రక్షణ ఇచ్చి అపోస్తలుల 36 ప్రకారం యేసు క్రీస్తు అందరికి ప్రభు అని అతడు సాక్షి చెప్పాడు. మరి నేను బట్టి ఏ కుటుంబం సాక్షి చెప్తుంది? ఏ వ్యక్తి సాక్ష్యం చెప్పగలరయ్యా? టైంపాస్కి వస్తావా? మరి ఎందుకు బ్రతుకుతున్నావు? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగు, ఎందుకు నీ జీవిస్తున్నావు? 2:4-5 జీవిస్తున్నాను పేరు నీకుంది, నువ్వు బ్రతుడివే అన్నాడు. చదవండి ప్రకటన 2:4-5 చదువు. 3వ అధ్యాయమా? చదువు. నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా అది జీవించుతున్నాను పేరు మాత్రం ఉండదు కానీ
అది నువ్వు చచ్చిపోయావు. ప్రభు అడుగుతూ వచ్చాడు. ఇంకా చదువు. జాగరూకుడవై ఏంటంటే జ్ఞానం చేస్తూ ప్రకటన 3వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ ఇప్పుడు జ్ఞానం చేసిన ప్రక్రియలంట అయ్యే మరి నా మూడులో అంటాడు, నువ్వు జాగరూకుడవై ఇండియన్లా నేను దొంగ వల్ల వచ్చేది అంటూ జ్ఞానం చేస్తూ, మరి నీవు ఎలాగ ఉపదేశించదు అలాగే వింటివో జ్ఞానం చేసుకొని దాన్ని గైకొనమంటూ జ్ఞానం చేస్తున్నాడు. జ్ఞానం చేస్తూ అంటాడు, నువ్వు జాగరూకుడు నేను దొంగ వల్ల వచ్చాను, నువ్వు ఎక్కడే నీ మీదకి వచ్చాను నాకు తెలియదు అన్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడు చెప్పాడా? కాబట్టి జాగ్రత్త. అందుకే జ్ఞానం చేస్తుంటాడు, నీ క్రియలు నా దేవుడు సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కాబట్టి నువ్వు జాగ్రత్త చావు నుండి మిగిలిన బట్టి బలపరచు. నువ్వు ఏ చచ్చిపోతున్నావు? చావడానికి మూలకారు మాటలా ప్రవర్తన. ఎన్నేళ్ళు బ్రతికి ఇన్ని జీవితాలు జీవించి సాక్ష్యం లేదు జీవితం, ప్రవర్తన లేదు జీవితం ఉంది. దానికంటే ప్రభు నిన్ను అడిగేది ఏంటంటే నీ పేరు నీకు నా గ్రంథం నుండి తీసివేయడానికి మరి నీకు ఏ మరి తీసివేయకూడదని నీకు ఏ అవుతుందో ఒకటి చెప్పంటున్నాడు అనుకో. నీ పేరు నా గ్రంథం నుండి మరి ఉండాలని దానికి నీ అర్హతలు ఏమిటి అని అడిగితే మనం ఏం చెప్తామండి? నిన్న మా డి వచ్చాడంట, మా డి గారు వచ్చారు. నేను స్టడీ అంటే బైబిల్ స్టడీ అయిదామని సిద్ధపడుతున్నాను. 4 గంటలకి ఒకడు స్టాఫ్ ఫోన్ చేశాడు, అన్న ఏడున్నావు అంటే ఇంట్లో ఉన్న బ్రదర్ అంటే, సార్ డి వచ్చాడు అన్నాను. ఉన్న పాటున ఏం చేయాలి? ఇప్పటికిప్పుడే పోతుంది అనుకో, కానీ స్వీట్ నుంచి పోయినా 15 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది. ఇంకా మళ్ళా టెన్షన్. పెద్ద ఆయన చెక్ పవర్ అయిందే, చెక్ పవర్ ఏంది, ఏం చేయాలా? సరే అనుకున్నాం, సర్లే ప్రభు ఏమన్నా అనుకోనికి ధ్యానం చేయలేకపోయాం, సైలెంట్ అయిపోయాం. కానీ ఒకటే టెన్షన్, ఏమి ఆయన రూల్ అండ్ రెగ్యులేషన్ వాడు, ఏం చేస్తాం, సైలెంట్ అయిపోయాం. ఈరోజు వెళ్ళిపోతే మళ్ళీ విచారణ చేస్తూ కూడా ఇంకా డీటెయిల్స్ తెలియదు ఏం చేశాడు. ఆయన వచ్చి బయట చేసుకొని కూర్చున్నాడు. అంటే ఆఫీసర్కి ఎంత భయపడతామో, అయ్యో ఆయన వచ్చాడు కదా మనకైనా సంజయ్ చెప్పాలి, టైంలో నేను లేను కదా, నేను కనీసం లీవ్ లెటర్ కూడా సరెండర్ చేయలేదు కదా, చెప్పలేదు కదా. ఆయన చూస్తే సెక్షన్ ఆఫీసర్ లేడు, ఆయన క్యాంప్ అయ్యాడు, మరి ఏం చేయాలి, నాకంటే పెంచినోడు లేడు కదా అనుకున్నాం. సర్లే అనుకున్నాం, జరిగింది వచ్చింది. ఇప్పుడు ఆయన ముందు నిలబడితే కూడా ఏం చెప్పాలి? నీ మీద ఒక చర్య తీసుకోకూడదు అంటే నీ మీద చర్య తీసుకోకుండా దానికి కారణాలు ఏమిటయ్యా అన్నాడు అనుకో, ఏం చెప్పాలి? మీ ఇష్టం సార్, సంజయ్ చెప్తాను ఏదో ఒకటి సంజయ్ చెప్పాలి, రాసేయాలి. అంటే తప్పు నా పక్షాన ఉంది కాబట్టి, సంజయ్ చెప్పక తప్పదు. ప్రభు ఎదుటి నీ జీవితం కూడా అంతే. తమాషగా ఉందా? నీ నడత నీ ప్రవర్తన నీకు హ్యాపీనెస్గా అంటే ఊరికే సంతోషకరంగా ఉందా? ప్రభు అడిగేది అది. ప్రియమైన దేవుని యొక్క పిల్లలు ప్రభు జ్ఞాపిస్తారు, నీ క్రియలు నా దేవుని నీ క్రియలు నా దేవుని శరీరం సంపూర్ణంగా కనబడలేదు, నాకు కనబడలేదు కనుక అన్నాడు. నువ్వు జాగ్రత్తవై అంటే మెలుకుతను కలిగి చావునండి మిగిలి ఉండి బలపరచు. చచ్చిపోతున్నావు, ఏంటి చచ్చిపోతున్నావు? నీ ప్రవర్తనలో దీన్ని బలపరచిపోతే నేనంట జ్ఞానం చేస్తున్నట్టు, నేను ఏ గడి మీదకి వచ్చానో అది నీకు తెలియదు అన్నాడు. అప్పుడు తెలిస్తే అప్పుడు ప్రభువా పలానా రోజు రక్షణ మానవ పొందేంటి, నేను బాప్తిసం కూడా తీసుకున్నాను, ఈ సంవత్సరం నాకు ఒక వాగ్దానం ఉంది కదా. ఇంకొక అంటే మంచిది, వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. కానీ ఆ జీవితంలో దాని కొరకు కనిపెట్టాలి. నా తలం 10 కాదు, ముగించడానికి మా సమయం అయిపోయింది కాబట్టి ఈ రాత్రి కాల పిల్లల్ని అడిగేది అంటే నీవు జాగ్రత్తవై ఏవి చావునైనావు దాన్ని బలపరచుకోవాలి. ప్రభా నీ దీన్ని చచ్చిపోతున్నా, మాటల్లో క్రియల్లో ప్రవర్తనలో అన్నిట్లో ఆఖరికి ఓపెన్గా సాక్ష్యం లేని జీవితాల్లో ఉన్నాయి. కుటుంబ సాక్ష్యం లేదు, వ్యక్తిగత సాక్ష్యం లేదు, పిలుపు సాక్ష్యం లేదు, సేవ సాక్ష్యం లేదు, పరిచయ సాక్ష్యం లేదు. ఏంటయ్యా నీ బ్రతుకు? ఏంటి నీ బ్రతుకు? పరీక్షించుకో. మమ్మల్ని కూడా అడిగేది పరీక్షించుకుందాం. ప్రభువా మా ద్వారా ప్రభు ఇల్లు బాగుపడాలంటే, మా ద్వారా ప్రభు ఇల్లు బాగుపడాలంటే మేము ఎంత పరిస్థితికి దిగజారుతున్నామో నేను ఎదుట ఒప్పుకుంటూ వస్తా. నన్ను బలపరచు. నీ ఇంటిలో నమ్మకమైన పనివానిగా నన్ను ఏం చేస్తే దాని కొరకు నేను ఒప్పుకుంటా. నన్ను మళ్ళీ సిద్ధపరచు. నెంబర్ 1 పాయింట్,
నెంబర్ 2, నీ కుటుంబ జీవితంలో ఎక్కడైతే ఇంకా తగిన సాక్ష్యం, నా వరకు నేను దినదిన మధ్య మొరపెడుతున్నా, ప్రభా ఈ పిల్లలు ఈ నీలో 3:3-4 ప్రకారం సత్యంలో లేకపోతే నా యొక్క జీవితంలో వ్యర్థ అయిపోతాయి, కాబట్టి వారిని క్రమంలో పెంచడానికి దినదినము మొరపెడుతున్నాం. ఒకవేళ తప్పు చేస్తే దేవా మరి వారిని హెచ్చరిక చేయడానికి నాకు, మరి ఇప్పుడు సొలొమోను అనే విషయంలో దావీదు అన్నాడు, అట్లా నడిస్తే సదాకాలం దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ రాజ్యం ఉంటాయి. అట్లా కాకపోతే నీ రాజ్యం నీ ఎదుట నిలవదు అన్నాడు, నిలవలేదు. సొలొమోను తర్వాత 2 ముక్కలైపోయింది రాజ్యం. ఆ 2 ముక్కలు ఎప్పటి వరకు తెలుసా? నేటి వరకు ఏకీభవం కాలే. అంటే అర్థం ఏంటంటే తెలుసా? రాజ్యమే లేదు, కానీ ఇప్పుడు మరి రాజ్యం వచ్చిందంటే దేవుని కృప. అంటే ఎప్పుడు 1000 ఏళ్ళు ఆరంభమైన ఆ జీవితం, క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళ పూర్వంలో ఆరంభమైన ఆ జీవితం ఇంతవరకు కంటిన్యూ అవుతుందంటే నీ జీవితంలో ఎంత పతనం. కాబట్టి ఎరగని తరం వద్దు. న్యాయాధిపతులు 2:10 ప్రకారం ప్రభు ఎరిగిన వారుగా పిల్లలు పెంచేవారుగా ఉండాలి. 3వదిగా మన నడత, మన ప్రవర్తన ఇతరులు వెలిగివ్వాలి. ఈ సాక్ష్యం లేకపోతే మనం పరీక్షించుకుందాం. ముగిస్తున్నా. ప్రభా నన్ను నేను ఒప్పుకుంటూ వస్తా. ఊరికి నటించొద్దు. 2 విషయాలు, నీ నటన ప్రభు చూస్తున్నాడు, 2 అపవాది కూడా చూస్తున్నాడు. నీ నడత, ఒక మాట చూసుకొని ముగిస్తాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం తెలిసిన భాగమే, ఇప్పటికే నా టైం అయిపోయింది, కానీ మరి 8వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. గాడివాడైన సీమోనుతో పేతురు జ్ఞానం చేస్తూ 21 అన్నాడు, నీ హృదయం నా దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపలేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. మరిగే ఉండలేము సుమా. అపవాది కూడా పరీక్షిస్తాడు. నన్ను ఎప్పుడు కూడా వీడు అపవాది కంటే ఎక్కువ శోధకుడయ్యా, నాతో వెలిసిన వారు ఇచ్చే సాక్ష్యం, వీడు అపవాది కంటే ఎక్కువ శోధకుడు. మధ్యాహ్నం కూడా అన్నారు. అంటే ఏంటంటే ఆ పరిస్థితి అంటే వాళ్ళలో అంటే జీవితంలో మనమే చూస్తే ఇంకా అపవాది చూడ్డా, నన్నునే చూసుకొని ఇతరులు చూసినప్పుడు అపవాది చూడ్డా. నీ నడత క్షణక్షణం ప్రభు ఎంత చూస్తున్నాడో అపవాది కూడా అని చూస్తాడు. 3వది, అందరూ చూస్తొస్తారు. ఈ అనుభవం కలిగిన వారు భయము కలిగి ఉండాలి. ప్రభువా నీవు చూస్తున్నావు. అపవాది ఎదుట కూడా మేము నిలిపినప్పుడు కూడా అతడు చూస్తాడు. అతడు కూడా తల వంచుకోవాలి. అందుకే మీకు అంటాడు, నా శత్రువా నా మీద అసహ్యపద్దు, నేను తిరిగి లేస్తా. నా శత్రువు అతడు ఇప్పుడు బురదలో పడి ఉంటే నేను చూశాను అన్నాడు. ఆ స్థితులకి నువ్వు రావాలి. ఎవడైతే నీ మీద నేరస్థాపన చేస్తున్నాడో ఆ వ్యక్తి ఓడిపోవాలి. అయ్యా ఇతడా మార్పు, ఇతడా జీవితం అనే సాక్ష్యం నీకు కావాలి. అట్టి సాక్ష్యం కలిగితే నువ్వు సాధన చేసుకో. ఆఖరిగా మరి 1 తిమోతి 4:7 ప్రకారం ఎలాంట అపిత్రమైన ముసలమ్మ మాటలు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. సాధకం అంటే నేను దీని ప్రకారం నన్ను నిలుపు నేను ఉంటా. అట్టి ప్రవర్తన కలిగి ప్రభు కొరకు నిన్ను ప్రభు సిద్ధపరచడం తన ప్రభు కొరకు మనం సిద్ధపడటం ప్రభు సాయం చేయక దేశ స్థలంచండి ప్రాణం చేస్తూ వస్తాం. ఏ విషయంలో ప్రభు నిన్ను ఎదురు చేశాడు ఒక్క మాట అయినా సరి చేసుకుందాం. ప్రభు అట్లు మనల్ని అంగీకరించినట్లు ఒప్పుకుంటూ వస్తాం. ప్రభు ఈ వాక్యాన్ని ఈ భాగాన్ని దేవుడు దీవించుగాక. తనలోంచి ప్రాణం చేస్తూ వస్తాం. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే
నమ్మకమైన సమర్థుడవు